మొన్న ముంబైలో ఉండే ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ప్రేమ్ గారు, మొన్న నేను థానే అనబడే ఒక నగరానికి వెళ్ళానండి. అక్కడ చూడండి, ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పోస్టర్స్. ఈ పోస్టర్స్లో ఏంటంటే ఒక సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ మేము తీసుకొచ్చాం. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపాలిటీ అథారిటీస్ వీళ్ళు పోస్టర్స్ అతికించి మరీ క్యాంపెయిన్ చేస్తున్నారు. దేని విషయంలో అంటే చూడండి, మీకు ఇది హైదరాబాద్కి చాలా ముఖ్యం. అందుకే అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మీరు దీని మీద ఒక వీడియో చేయాలి ప్రేమ్ గారు. అసలు చదువుతుంటేనే నేను చాలా ఆశ్చర్యపోయాను, భయపడిపోయాను. ఎందుకంటే ఇప్పటివరకు తెలియని విషయాలు అక్కడ ఆ మున్సిపాలిటీ అథారిటీస్ అలా ఓపెన్గా పోస్టర్స్ వేసి మరి క్యాంపెయిన్ చేస్తూ ఉంటే, ఒక సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్తూ ఉంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్లో నేను ఇలాగా వందల జంక్షన్స్లో ఇలాంటి సంఘటనలు చూశాను. మీరు ఖచ్చితంగా వీడియో చేసే తీరాలి అంటే ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడుతున్నాను. మామూలుగా మీరు చూడండి, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మీకు ఇది ఒక ఫెమిలియర్ సైట్. మీరు ఎక్కడ నడిచినా కూడా ఈ మెయిన్ జంక్షన్స్ అనండి, మెయిన్ జంక్షన్స్, కాలనీస్, పార్క్స్, ఇక్కడ కుప్పలు తెప్పలుగా మీకు పావురాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పావురాలను ఫీడ్ చేయడానికి విడిగా కొంతమంది కూర్చొని చూడండి, ఈ జొన్నలు అనండి, ఈ ధాన్యాలండి, వీటిని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మీకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో వచ్చి ఏదో సరదా పడుతూ ఈ ధాన్యాలు, ఈ జొన్నలు కొనుక్కొని ఈ పావురాలకు వేసేస్తూ ఉంటారు. మీకు ఇలా వందల జంక్షన్స్ మీకు హైదరాబాదులో మీకు అసలు రోడ్స్ మీదే మీకు ఇలాగా ఈ జొన్నలు విసరడం అనేది నేను చూశాను. పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ప్రమాదకరమైన ఒక విషయం అంటే, తల్లిదండ్రులు ఎవరైనా చూస్తుంటే ఇలాంటి పొరపాటు మీరు ఎప్పుడు చేయకండి. మోర్ ఓవర్ సీనియర్ సిటిజన్స్, మీరు ఇలాంటి మిస్టేక్ చేశారంటే ఆ సరదాగా వెళ్ళి పావురాలకు ఫీడింగ్ చేద్దాము, ఆహారం ఇద్దాము, కొంచెం ఏదో ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి మీరు ఏ పార్కులకు వెళ్ళిపోయి ఈ జొన్నలు కొని మీరు వేస్తున్నారు అనుకోండి, మీకు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే న్యూమోనియా లాంటి చాలా అంటే రెస్పిరేటరీ న్యూమోనియా అంటారు. ఏంటి? ఊపిరితిత్తులకు సంబంధించిన సివియర్ డిసీజెస్ అండి. మీకు మహారాష్ట్రలో ఇవాళ వందల కేసులు జస్ట్ ఈ పావురాలకు ఫీడ్ చేయడం వల్ల వస్తున్న సమస్య. మీరు నమ్మరు, కానీ ఇది 100% నిజమండి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఇంకా ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నగరాల్లోకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఇది హైదరాబాద్లో అపోలో హాస్పిటల్స్ చూసారా, వాటికి సంబంధించిన ఒక డాక్టర్, ఆయన ఇచ్చిన రిపోర్ట్, ఆయన పేరు అశోక్ కుమార్ చెన్నంశెట్టి. ఈయన దగ్గరకు ఒక కేసు వచ్చినప్పుడు ఆయన ఏంటంటే మామూలుగా రెస్పిరేటరీ న్యూమోనియా అనుకున్నారు. తరువాత ఎందుకో డౌట్ వచ్చింది, కాదండి ఇందులో చాలా తేడాగా ఉంది, ఇలా ఉందంటే ఒకేలా ఉంటుందండి ప్రాబ్లం. కాబట్టే చెప్తున్నాను. సో డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ తేడాను వీళ్ళు గుర్తించగలరు. ఏమైంది? రెస్పిరేటరీ న్యూమోనియా అనుకున్నారు, కానీ దీని పేరు చూడండి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనబడే ఒక రోగం. సో ఇది ఎలా వస్తుంది అంటే చూడండి, ఈ బర్డ్స్ ఉన్నాయి చూసారా, ఈ వ్యక్తి యొక్క ఇంటి చుట్టూరుతా, కాలనీ చుట్టూరుతా మీకు ఈ పావురాలు అందరూ ఫీడ్ చేస్తూ ఉండడము. ఎప్పుడైతే మీరు ఈ పావురాల దగ్గరికి వెళ్ళారో, ముఖ్యంగా పిల్లలండి, నాకు అదే భయము, పిల్లలు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దీని దగ్గరికి వెళ్ళారో, ఈ పావురాల దగ్గరికి వెళ్ళారో, చూడండి యాంటీజెన్ అనబడే ఒక కెమికల్ వీటిలో నుంచి మీకు క్రియేట్ అవుతుంది. అంటే ఇవి బ్రీతబుల్ యాంటీజెన్ అండి. బ్రీతబుల్ యాంటీజెన్ అంటే ఏంటి? అందులో నుంచి వచ్చే విషము మీరు ఈజీగా వాయువు రూపేణ పీల్చగలరు. మీరు బ్రీత్ చేస్తున్నప్పుడు ఈ యాంటీజెన్ అనేది మీ లంగ్స్లోకి వెళ్ళిపోయి మీకు తీవ్ర స్థాయిలో రోగాలను తీసుకురావచ్చు. ఇది 100% జరిగింది. అది నేను చెప్తున్నాను. అమెరికాలో మీరు నమ్మరు, ఒక స్కూల్లో అన్నమాట అండి, ఒక 500 మంది హయ్యర్ స్టడీస్ చేసే పిల్లలు, వీళ్ళందరూ కూడా మీకు సిక్ అయిపోయారు. సిక్ అయిపోయేటప్పటికి ఒక్కసారి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఫైనల్గా చూస్తే స్కూల్ యొక్క కోర్ట్ యార్డ్ ఉంటుంది చూసారా, అక్కడ మీకు పావురాలు, ఎటు చూసినా పావురాలు. ఈ పావురాల యొక్క డ్రాపింగ్స్ అంటాం చూసారా, డ్రాపింగ్స్. మీరు ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్, ఈ పావురాలకి ఈ యూరినరీ బ్లాడర్ అంటూ విడిగా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఇవి మలానికి వెళతాయో అప్పుడే మీకు యూరిన్కి అంటే యూరిక్ యాసిడ్ కూడా బయటకు వస్తుంది. ఇది చాలా అలర్జీ కలిగించే ఒక పదార్థం. కాబట్టి ఎప్పుడైనా మీరు దగ్గరికి వెళ్ళారు, 2-3 రోజుల పాటు ఈ మలం ఉంది, అందులో యూరిక్ యాసిడ్ ఉంది, అంటే యాంటీజెన్ ఉంది. సో ఇది మెల్లగా మీకు గాలిలో కలిసిపోయి మీరు పీల్చినప్పుడు మీ ఊపిరితిత్తుల్లో చాలా పెద్ద సమస్యలు, వ్యాధులు ఇది సృష్టించవచ్చు. ఇప్పుడు నేను నివసిస్తున్న ఈ ప్రాంతం ఉంది, ఇక్కడే జరిగిందండి. ఒక వ్యక్తికి జస్ట్ ఈ బర్డ్స్ యొక్క డ్రాపింగ్స్ వల్లే, దాన్ని పీల్చడం వల్లే, అంటే అతని ఇంటి బాల్కనీ దగ్గర మీకు ఇలా బర్డ్స్ ఉండడము, ఇవంతా కూడా ఇలా బర్డ్స్ డ్రాపింగ్స్ అనండి, ఈ ఫెదర్స్ ఉంటాయి చూడండి,
ఈ ఫెదర్స్ అవి ఎగురుతున్నప్పుడు మీకు రాలి పడిపోతూ ఉంటాయి. ఇందులో అంతా కూడా మీకు బ్యాక్టీరియా ఉంటుంది, చాలా చాలా ప్రమాదకరమైన వైరస్లు ఉంటాయి. కాబట్టి ఇప్పుడైనా మీరు పెద్ద కాలనీస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఒక పెద్ద కాలనీ ఉంది, వాళ్ళు ఇలాగే మీకు ఈ జొన్నలు అనేది వేయడం మొదలు పెట్టారు. మీకు వందలలో మీకు పావురాలు వచ్చేసాయి. ఇక చేసేది ఇలాగ ఇళ్లలో కూడా వచ్చేస్తాయండి, లిటరల్గా ఇళ్లలో కూడా వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఎంత ప్రమాదమో చూడండి. సరే వీళ్ళు పట్టించుకోలేదు. ఫైనల్గా చేసేది లేక ఒక పెద్ద మీకు ఈ బర్డ్స్ టెంట్ అనేది ఒకటి వేశారు. ఈ టెంట్ వేసి బాగానే ఉంది కదా అనుకున్నారు. కానీ మీకు ఆ పైన టెర్రస్ ఉంటుంది చూసారా, అక్కడంతా కూడా ఇవి కూర్చోవడము, ఈ డ్రాపింగ్స్ అనండి, ఫెదర్స్ అనండి, ఈ యాసిడ్స్ అనండి, మీకు ఇట్లాగే యాంటీజెన్స్ ఇవన్నీ కూడా మీకు క్రియేట్ అయిపోయి రేపు దీన్ని క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేయాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళే వాచ్మ్యానో స్వీపరో లేదా బాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మేము కూడా క్లీన్ చేస్తామని వెళ్ళేవాళ్ళు కొంతమంది మహావీరులు ఉంటారు. వెళ్ళినప్పుడు వీళ్ళు జాగ్రత్త తీసుకోకుండా దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అందులో వచ్చే విషవాయువు అనేది, అంటే ఆ బర్డ్స్ డ్రాపింగ్ ఆ ఫెదర్ నుంచి వచ్చే ఆ విషవాయువు రేపు మీ ప్రాణాలను కూడా తీయవచ్చండి. ఇలా జరిగింది కాబట్టే చెప్తున్నాను. అంటే ఏంటి, ఫ్యాటాలిటీ రేటు కూడా దీని ద్వారా, ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా, ఈ అలర్జెటిక్ ఎలిమెంట్స్ ద్వారా మీ ఆరోగ్యం పాడైపోవచ్చు. ఒక్కొక్కసారి ఇది ఫెటల్గా కూడా తయారవ్వచ్చు అని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు. ఇంకా లిటరల్గా తానే మున్సిపాలిటీ అథారిటీస్ వాళ్ళైతే ఇలా ఎవరైనా పావురాలకు ఆహారము వేస్తే 500 రూపాయలు జరిమానా అని చెప్పేసి వాళ్ళ బోర్డులో కూడా రాశారంటే ఇది ఎంత ప్రమాదమో చూసుకోండి. కాబట్టే చెప్తున్నాను, సరదా పడ్డం వేరండి, రియాలిటీ తెలుసుకోవడం వేరు. ఈ పావురాలు ఏంటంటే పాపం అవి ఒక హంటింగ్ స్కిల్స్ ఉండే బర్డ్స్, అవి వేటాడి వాటి ఆహారాన్ని వెతుక్కోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, మనమే తీసుకువెళ్ళి ఆ ఆహారాన్ని అంతా కూడా అందించి వాటిని బద్ధకస్తులుగా తయారు. ఇంకా చెప్పాలంటే ఈ పావురాల్లో ఎన్నో పావురాలకు ఇవాళ డయాబెటీస్ వచ్చినట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకు, కష్టపడడం లేదు, వేటాడడం లేదు, ఎక్కడో హాయిగా కూర్చుంటున్నాయి, మనం పెట్టే ఫుడ్ను తింటున్నాయి, వెళ్ళి ఆ మలమూత్రాల ద్వారా విషాన్ని కక్కుతున్నాయి. వాటికి మధ్యలో మనం నడవడము, వాటితో ఆడుకోవడము, వాటి చుట్టూ పరిగెట్టడము, ఇదంతా చేయడం వలన లంగ్స్ అంటే న్యూమోనియా అనబడే చాలా చాలా ఒక దారుణమైన వ్యాధి ఇవాళ సీనియర్ సిటిజన్స్, అట్ ద సేమ్ టైం పిల్లలు, స్కూళ్ళకి వెళ్లే పిల్లల్ని పెట్టుకునే కదండి మనము ఈ సరదా తీర్చుకుంటున్నాము. మరి వాళ్ళకి ఇలాంటి హైపర్ సెన్సిటివిటీ న్యూమోటైటిస్ అంటున్నారు చూసారా, అలాగే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనియా అంటారు. అంటే ఇదంతా కూడా బర్డ్ ఫీడర్ డిసీజ్ అని చెప్పేసి అమెరికాలో చెప్తారు. అంటే ఎవరైతే బర్డ్స్కి ఫీడ్ చేస్తారో, బ్రీడర్స్ అంటారు కదా, మీరు బ్రీడ్ చేస్తారో వాళ్ళకు వచ్చే రోగాలు. అమెరికాలో దీనికోసము విడి డిపార్ట్మెంట్, విడి స్టడీ, విడి రీసెర్చ్ విభాగాలు కూడా ఉన్నాయండి. ఇండియాలో మనం ఇక్కడ హైదరాబాదులో 100 చోట్ల, 100 జంక్షన్స్లో ఇలా వేల సంఖ్యలో పావురాలకు ఇలా ఆహారాలను తినిపిస్తూ ఉంటే, జొన్నలు తినిపిస్తూ ఉంటే ఎంతెంత మందికి ఎలాంటి రోగాలు వస్తున్నాయి ఇవేమీ తెలియవండి. మీరు హాస్పిటల్కి వెళ్తారు, మీకు జ్వరం వచ్చిందండి, దగ్గు వచ్చిందండి, మీ ఊపిరితిత్తులకు ఏదో సమస్య వచ్చిందండి అంటారు. కానీ అసలు సిసలైన కారణాలు ఏంటంటే మీరు పనిగట్టుకొని వెళ్ళి ఈ పావురాలకు ఆహారము పెట్టడమే, మీ కాలనీలో ఈ పావురాలను పెంచడమే. మీరు ఎన్ని చేసినా కూడా ఒక్కసారి మీరు ఆహారం ఫీడ్ చేయడం మొదలు పెట్టాక అవి ఇంకా వెళ్ళవండి. అవి మీకు కలిగించాల్సిన నష్టాన్ని కలిగించి కానీ అక్కడి నుంచి అవైతే కదలవు అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇది ఖచ్చితంగా చెప్పాలి ప్రేమ్, హైదరాబాద్లోనే ఇది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పినప్పుడు సో ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పిల్లలను తీసుకొని ఈ పావురాల దగ్గరికి వెళ్ళకండి. సీనియర్ సిటిజన్స్ మీరు ఎవరూ కూడా దయచేసి ఈ పనులు చేయకండి. ఎవరైనా మీ కాలనీస్ని క్లీన్ చేయాలన్నప్పుడు మాస్కులు పెట్టుకోండి, గ్లౌసులు పెట్టుకోండి, మంచి యాసిడ్స్ను వాడండి. అవి ఏవి కూడా మళ్ళీ మీ దేహంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్రీక్గా సరదా పడి మనం చేసిన పనులు ఒక్కొక్కసారి మన ప్రాణాలను కూడా తీస్తాయి అనేది మనకు ఎన్నో ఉదాహరణలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.